కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొమ్మిరెడ్డి రాములు వర్గము, జువ్వాడి నరసింగరావు వర్గము కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడగా నరసింగరావుకు కోరుట్ల టికెట్ లభించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనతో కోమిరెడ్డి రాములు కార్యాలయంలో కోమిరెడ్డి కరంచంద్ను కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తు పెట్టుకున్నారు. మన నియోజకవర్గం నుంచి కనీసం 13 మంది ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నారు. మా అందరిది ఏదైతే ఏఐసిసి ఆబ్జర్వర్ ఎమ్మెల్యే నాగరాజ్ గారి యొక్క సమక్షంలో ఒక సభ జరిగింది కొరుట్లలో. ఆ కొరుట్ల సభలో నరసింగన్న గారు అయితే నేనైతే వేరే ఇతర క్యాండిడేట్స్ అందరం కూడా ఏమని చెప్పినామంటే ఎవరికి టికెట్ వచ్చినా గానీ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఆ రోజే మేము స్పష్టంగా తెలియజేసినాము. ఏ రోజైతే నరసింగన్న వాస్తవంగా కూడా నేను టికెట్ కోసం ఆఖరి క్షణం వరకు పోరాడినా దురదృష్టవశాత్తు టికెట్ రాలేదు. కొంచెం నిరాశ చెందిన విషయం వాస్తవమే. కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోయినారు, కార్యకర్తలు కూడా నిరాశ చెందినారు. ఏదేమైనప్పటికీ కూడా నరసింగన్న నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పుడే నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసిన. శుక్రవారం నాడు టికెట్ డిక్లేర్ అయితే శనివారమే ఆయన నాకు ఫోన్ చేసిండ్రు. శనివారం మేము మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో మేము మాట్లాడుకున్నాం. ఆయనకి ఏదైతే నా బెస్ట్ విషెస్ చెప్పినా దాని తర్వాత మా కార్యకర్తలతో మాట్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మొన్న ఒక మీటింగ్ జరుపుకున్నాము. ఆ మీటింగ్ లో కూడా నేను స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే మేము మా పోరాటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతుందో టీఆర్ఎస్ పైన పోరాటం ఉంది. మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడిస్తామని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతుందో ఇంతకు ముందు ఉన్న విషయం వాస్తవమే. ఏదైతే వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వర్గాలు ఉండడం సహజమే. ఎప్పుడైతే ఒక వ్యక్తికి టికెట్ వచ్చిందో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము, ఆయన విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి మళ్ళొకసారి చెప్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి నరసింగన్నతో చెప్పినాను. నరసింగన్నతో నా దగ్గర నుంచి మీరు పని తీసుకోండి, నన్ను ఉపయోగించుకోండి, నేను పార్టీ కోసం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు నా సైనికుల్లా ఉన్న నా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీతో ఉంటారు. మీ విజయానికి మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాము. అంతేకాకుండా ఈ వేదిక పై నుంచి ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నరసింగన్న కూడా చెప్పినాను ఏంటంటే గోబెల్స్ ప్రచారం జరుగుతూనే ఉంటది. ఏదైతే గోబెల్స్ ప్రచారం ఇప్పుడు కాదు, ప్రతిసారి మా పార్టీలో కాదు ఇతర పార్టీలలో కూడా జరుగుతూ ఉంటది. ఆ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ముడిపడి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతుందో మా అందరి లోపల ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మన అందరి మీద బాధ్యత కూడా ఉంది. ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎవరైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి ఏదైతుందో మనము తెలంగాణని గిఫ్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కలిసి పోరాడదాము. ఆఖరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నరసింగన్న కలిసి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలపైన, ఇది కరెక్ట్ సందర్భం కాదు కాబట్టి వైఫల్యాలపైన ఏదైతుందో మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తాము. ఈ గడిచిన 15 సంవత్సరాలలో మెట్పల్లి ప్రాంతంలో, కొరుట్ల ప్రాంతంలో అభివృద్ధియే జరగలేదు. పాత కొరుట్ల ఏదైతుందో అక్కడ కేవలం స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి. ఈ ప్రాంతంలో కొమ్మిరెడ్డి రాములు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి